హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా క్రియేటివ్స్ అండ్ ఫ్యాషన్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇదిగోండి ఇలా చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూసేయచ్చు. ఈరోజు వీడియోలో మినియేచర్ ఐటమ్స్ చూపించబోతున్నానండి. నర్సరీ మేళకి వెళ్ళినప్పుడు నేను తీసుకున్న మినియేచర్ ఐటమ్స్ అక్కడ ఎలా ఆర్గనైజ్ చేశారు అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు నర్సరీ మేళ అనేది హైదరాబాద్లో ఉందండి. నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో జరుగుతూ ఉంది. 28 జనవరి నుండి ఫిబ్రవరి 1 వరకు 5 డేస్ జరుగుతుందండి. ఇంకా ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, చాలా మంచి అవకాశం. ఇక్కడ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఫ్లవర్ పాట్స్ కానివ్వండి, సక్లెంట్స్ కానివ్వండి, అన్నీ ఉన్నాయి. నేను ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్కి డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. వీటి ప్రైసెస్ వచ్చేసి 700, 600, 400 అలా ఉన్నాయి అన్నమాట. సక్లెంట్ డెకరేట్ చేసుకోవడానికి ఇదిగోండి, నేను ఇందాక చూపించాను కదా, అవే స్టాండ్స్ రూపంలో చిన్న టాయ్స్ని పెట్టుకోవడానికి. ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తుంది మినియేచర్ టాయ్స్ అనేవి చూపిస్తానండి. ఇవి మినియేచర్ గార్డెన్కి డెకరేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తారనమాట. నేను ఇంతకు ముందే ఆల్రెడీ నర్సరీ మేళ వీడియోస్ 2 అప్లోడ్ చేశానండి. అవి ఎవరన్నా చూడనట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఐకార్డ్లో కూడా వస్తూ ఉంటుంది. నా ఛానల్లోకి వెళ్ళైనా చూడొచ్చు. ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా మినియేచర్ ఐటమ్స్ అండి. ఇవి మినియేచర్ గార్డెన్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, ఇక్కడ ఉన్నవన్నీ కూడా మీకు చూపిస్తాను. చిన్న ఇల్లులు, చిన్న బొమ్మలు, బాతులు, కోడిపిల్లలు, హౌస్ అన్నీ కూడా ఉన్నాయి. బోట్స్, కౌ, డక్ ఫ్యామిలీ, ఇలా ప్రతి ఒక్కటి ఉన్నాయి. వీటి ప్రైజెస్ వచ్చేసరికి మనకు 15 రూపీస్ నుండి స్టార్టింగ్ ప్రైస్. ఇంకోటి వచ్చేసి పుట్టగొడుగులు అంటాం కదండి, అవి వచ్చేసి 5 రూపీస్ నుండి స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ అన్నీ కూడా డెకరేటివ్ ఐటమ్సే. ఇది మినియేచర్ గార్డెన్స్ అనేవి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి. ఒక పార్ట్లో చిన్న హౌసు, బోటు అలా పెట్టేసి కొన్ని ట్రీస్, సక్లెంట్స్ ఇలా పెట్టేసి డెకరేట్ చేస్తూ ఉంటారు. రాను మన ఛానల్లో అలాంటి వీడియోస్ కూడా వస్తాయండి. నేను తీసుకున్న ఐటమ్స్తో నా దగ్గర ఉన్న సక్లెంట్స్ని ఎలా డెకరేట్ చేశాను అనేది వీడియో ఎండ్లో చూపిస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూసారండి, చిన్న కోడిపిల్లలు ఉన్నాయి, బాతు పిల్లలు, బుద్ధుడు విగ్రహాలు చిన్నవి. వీటి ప్రైస్ వచ్చేసి 50, 40 అలా ఉన్నాయండి. చిన్న ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవి కూడా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూసారంటే చిన్న బెంచీ ఉంది. ఈ బెంచీ వచ్చేసి చిన్న పార్క్ సెటప్ లాగా చేయొచ్చు మినియేచర్ గార్డెన్లో. సో అలా ఉంటుంది అన్నమాట. బాతు పిల్లలు అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి చిన్న కోడి పిల్లలు కూడా ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయండి. ఇదిగోండి బాతు నేను తీసుకున్నాను, ఎలా ఉందో ఇలా ఆరుస్తున్నట్టు ఉంది. చిన్నగా ఉన్నాయి అన్నమాట. ఇవి వచ్చేసి 35 రూపీస్ అలా ఉన్నాయి. ఇక్కడ ప్రైజెస్ రాశారు చూడండి, 65, 20, 40, 50 అలా ఉన్నాయి. పట్టుకుంటే మీకు అర్థమవుతుంది కదా. ఇంకా టెడ్డీ బేర్స్, పేరు అమ్మాయి అబ్బాయి అలా కూడా ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి చాలా చిన్నవి ఉన్నాయి అన్నీ కూడా. ఇల్లు, ఇది చిన్న ఇల్లు. నేను అన్నీ కూడా ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను మీకు. ఈ సైడ్కి వచ్చేసి కొంచెం పెద్ద ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట. ఈ స్టార్టింగ్ అంతా కూడా చిన్నవి, ఇవి కొంచెం పెద్దవి. వీటి ప్రైస్ చూసారంటే 500, 300, 100 అలా ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అన్నమాట.
ఇక్కడ చూసినట్టయితే ఫ్లవర్స్ డెకరేట్ చేసుకోవడానికి ఎక్స్ట్రాగా గార్డెన్లో మనం ఏమన్నా అట్రాక్టింగ్ పెట్టడానికి అవి కింద వచ్చేసి పార్ట్స్, ఇందులో వచ్చేసి సక్లెంట్స్ అవి పెట్టుకోవచ్చు. ఇంకా సక్లెంట్స్ వీడియో అయితే నేను ఆల్రెడీ చూపించాను కదా, మీరు ఎవరైనా చూడనట్టయితే చూడండి. చాలా చాలా బాగున్నాయి సక్లెంట్ ప్లాంట్స్ కానివ్వండి, వేరే ట్రీస్ అన్నీ కూడా వీడియోలో పెట్టాను. ఇంకా ఎవరైనా చూడనట్టయితే నేను వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. నేను తీసుకున్న బొమ్మలు ఏమేమి ఉన్నాయో మీకు ఇప్పుడు చూపిస్తాను. పాప బొమ్మ ఉంది కదండి, అది 100 రూపీస్. ఇది బుద్ధుడి విగ్రహం అనేది 50 రూపీస్. చిన్నగా ఉంది, చాలా చాలా బాగుంది. నేను ఇది మినియేచర్ గార్డెన్ చేయడానికి తీసుకున్నాను. ప్రస్తుతానికి నేను ఎలా డెకరేట్ చేసుకున్నానో, నాకు ఎలా ఐడియా వచ్చింది అనేది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇది వచ్చేసి టెడ్డీ బేర్ అన్నమాట. చిన్న క్యాట్ని తీసుకున్నాను. ఇది నిద్రపోతున్నట్టుంది. చెట్టు పొదున అలా పెడితే బాగుంటుంది కదా గార్డెన్లో, సో మినియేచర్ గార్డెన్లో అని ఐడియాకి వచ్చి తీసుకున్నాను అనమాట. చాలా క్యూట్గా ఉంది ఆ క్యాట్ అయితే. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఒక ఇల్లు. దీని ముందు మెట్లుగా ఉండేది కూడా తీసుకున్నాను అనమాట. ఇది 30 రూపీస్ అండి. ఇవన్నీ కూడా సెరామిక్లో లాగా ఉన్నాయి, ఇవి ప్లాస్టిక్ అయితే కాదండి. ఇదిగో వాటి ముందు మెట్లు ఎక్కి ఇంట్లోకి వెళ్ళేటట్టుగా పెట్టుకోవచ్చు. ఇది బెంచ్, ఇది వచ్చేసి 20 రూపీస్. ఇది అయితే ప్లాస్టికే అండి. చాలా క్యూట్గా ఉంది చిన్నగా బెంచ్ అయితే. నెక్స్ట్ వచ్చేసి హంసలు అలా ఉన్నాయి, 2 తీసుకున్నాను. ఇవి ఒక్కొక్కటి 30 రూపీస్ పడాయి. ఇదిగోండి ఇంకోటి బ్లాక్ కలర్లో చాలా చాలా బాగున్నాయి. వాటర్లో పెడితే చాలా గుడ్ లుకింగ్ వస్తుంది కదా, సో అలా పెట్టేద్దామని ఆ ఐడియాతో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక నెస్ట్. 2 బుజ్జి పిట్టలు ఉన్నాయి, వాటి వెనక ఎగ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఇది అస్సలు వెయిట్ లేదు, చాలా చాలా క్యూట్గా ఉంది. ఇది ఒకటి తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 30 రూపీస్కి తీసుకున్నాను. నెక్స్ట్ ఇది ఒక వంతెన అన్నమాట, వాటర్లో అటు నుండి ఇటు రావడానికి ఉంటుంది కదా, ఆ వంతెన లాంటిది. నెక్స్ట్ ఇది ఒక బుజ్జి బాతు, చిన్ని బాతు పిల్లలు, కోడి పిల్లలు అవి కూడా తీసుకున్నాను. వీటి ప్రైస్ వచ్చేసి 15 రూపీస్. మనకి ఇంకా బయట ఇంత చిన్నవైతే దొరకడం కష్టం. ఇలాంటి మేళాలు ఇలా జరిగినప్పుడే మనం తీసుకోవాలి, తర్వాత అయినా మనం డెకరేట్ చేసుకోవచ్చు. సో మీరు కూడా మిస్ కావద్దండి, చాలా చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ కూడా. ఒకసారి వెళ్ళండి. కొమ్మ ఇలా వంగుంటే దానిపైన మంచి లుక్ వస్తుందని ఇలా పెట్టానన్నమాట. చూడ్డానికైతే చాలా చాలా బాగుందండి. ఇదిగోండి ఇలా సెట్ చేసేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకో సక్లెంట్ ప్లాంట్లో ఒక ఇల్లు, మెట్టు, పక్కన బెంచ్ అరేంజ్ చేశాను. ఇది నా ఐడియా అనమాట. మీరు కూడా వెళ్తే తీసుకుంటే ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అని చిన్న చిన్న ఐడియాస్ ఇస్తున్నాను. ఇక్కడ చెట్ల మధ్యలో పిల్లి పడుకున్నట్టు, దాని పక్కన టెడ్డీ చూస్తున్నట్టు ఇలా అరేంజ్ చేశాను. ఇక్కడ ఒక పాపని ఇలా బ్యాగ్ లాగా ఉంటుంది, వెనక ఫ్లవర్ లాగా ఉంటుందని
ఫోటో దిగుతున్నట్టు అనిపిస్తుంది, అలా ఉంటుందని అది కూడా పెట్టేశాను అనమాట. నేను తీసుకున్న మినియేచర్ ఐటమ్స్ని ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఇంకా వేరే వీడియోస్లో మీకు మళ్ళీ మినియేచర్ గార్డెన్ని కూడా తయారు చేసి చూపిస్తాను. అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. సో ఎవరైనా గార్డెనింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు, వెళ్ళి చూడాలనుకున్న వాళ్ళకి ఇదొక మంచి అవకాశం అన్నమాట. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకు ముందు చేసిన ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే ఒకసారి నా ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, అన్ని వీడియోస్ చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.